చూడండి తిరుమల ఎంత అద్భుతంగా ఉందో. భగవంతుని సన్నిధిలో ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేలాది మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. మొత్తం కూడా స్వామివారికి సంబంధించి ఆలయం వద్ద ఎంత ప్రశాంతంగా గోవిందనామ స్మరణలు మారుమోగుతూ కూడా ఇక్కడ ఉన్నారో మనం చూడొచ్చు. ఇదే స్వామివారికి సంబంధించి వరాహస్వామి ఆలయం. ఇక్కడ కూడా చూడొచ్చు ఎంతమంది భక్తులు అక్కడ భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటున్నారో. ఎందుకంటే తిరుమలకి సంబంధించి వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఆనవాయితీ ఉంటుంది. అందువల్లనే ఈ రకంగా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు ఇదే వరాహస్వామి ఆలయానికి సంబంధించి ఏ 2 రోజులు కావడం, అదేవిధంగానే వైకుంఠ ఏకాదశి గడియలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ రకంగా భక్తులు తరలి వస్తున్నారు. ఇవన్నీ కూడా మాడవీధులకు సంబంధించి మాడవీధుల్లో కూడా భక్తుల సంఖ్య విశేషంగా పెరగడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్లు కంపార్ట్మెంట్తో మొత్తం భక్తులతో నిండిపోవడం జరిగింది. ఇదంతా కూడా మాడవీధుల వద్ద కూడా కూర్చొని ఎంత ప్రశాంతంగా భక్తులు వేచి ఉంటున్నారో మనం చూడొచ్చు.